పీరియాడిక్ మూవీస్ అంటే చాలు పాత చిత్రాలలో తమకు నచ్చిన కాస్ట్యూమ్ డ్రామాస్ను ఎంపిక చేసుకొని వాటి బాటలోనే పయనించాలని ప్రయత్నిస్తున్నారు మన దర్శక నిర్మాతలు. ఆ కోవకు చెందిన చిత్రమే వ్యాలంటైన్స్ డే కానుకగా విడుదలైన బాలీవుడ్ పీరియాడికల్ మూవీ చావా. ఈ సినిమాను చూస్తే గతంలో మనం చూసిన పలు పీరియాడిక్ మూవీస్ పక్కా గుర్తుకు వస్తాయి. మరాఠా యోధులకు అత్యంత పూజనీయుడు ఛత్రపతి శివాజీ. ఆయన తనయుడు ఛత్రపతి సంభాజీ గాథతో చావా చిత్రం తెరకెక్కింది. చావా అంటే సింహం బిడ్డ అని అర్థం. శివాజీ సింహమని మరాఠాలు భావిస్తారు. అందువల్ల సంభాజీని చావా అని పిలిచేవారట. అయితే ఇలాంటి చారిత్రక నేపథ్యమున్న చావా సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్లో ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం. లుకా చిప్పీతో దర్శకునిగా మంచి మార్కులు సంపాదించుకున్న లక్ష్మణ్ ఉటేకర్ తన జర హట్కే జర బచ్కే హీరో విక్కీ కౌశల్తో తెరకెక్కించిన చిత్రం చావా. ఇందులో తెలుగువారికి సుపరిచితమైన కన్నడ భామ నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటించడం విశేషం. గత సంవత్సరం స్త్రీ 2తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన దినేష్ విజాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పబ్లిసిటీలోనూ స్త్రీ 2 మేకర్స్ నుండి వస్తున్న సినిమా అంటూ టముకు వేశారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ వ్యాఖ్యానంతో చావా కథ సాగుతోంది. శివాజీ తనయుడు సంభాజీ జీవితంపై విభిన్న కోణాల్లో కథ వినిపిస్తుంది. అయితే శివాజీ సావంత్ రాసిన చావా ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కింది. దానికి కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. రిషి విర్మాని, ఓంకార్ మహాజాన్తో కలిసి దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ స్క్రీన్ ప్లే రూపొందించారు. కథ నడిచిన పంతా చూస్తే ఈ మధ్య వచ్చిన పీరియాడిక్ మూవీ పద్మావత్, అంతకు ముందు వచ్చిన జోధా అక్బర్ వంటి సినిమాలు ఖచ్చితంగా గుర్తుకు వస్తాయి. ఇక క్లైమాక్స్లో మొఘల్ రాజకుమారి నిస్సా బేగం సన్నివేశాలు చూస్తే మెల్ గిబ్సన్ తెరకెక్కించిన ది ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ పతాక సన్నివేశాలు స్ఫురిస్తాయి. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ప్రాణం పోసిందనే చెప్పాలి. రిషి విర్మాని, ఇర్షాద్ కామిల్ కలిసి రాసిన డైలాగ్స్ అనార్కలి, మొఘల్ ఏ ఆజం సినిమా ఫక్కీని గుర్తు చేస్తాయి. నటీనటుల్లో విక్కీ కౌశల్ అందరికన్నా బాగా నటించాడు. మిగిలిన వారు కూడా తమకు లభించిన పాత్రలకు న్యాయం చేయడానికి తప్పించారు. మొఘల్ రాజకుమారి పాత్రలో డయానా పింటీ నటన ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. రాణి పాత్రలో రష్మిక తనదైన బాణి పలికించింది. ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటించినా అతిగా చేసిన ప్రొస్థెటిక్ మేకప్ కారణంగా అతన్ని గుర్తించడానికే సమయం పడుతుంది. ఆయారే తుఫాన్ సాంగ్ ఆకట్టుకుంది. కానీ అందులోనూ రెహమాన్ పాత బాణీలే వినిపించడం విశేషం. సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ వార్ సీన్స్ను ఎంతగానో హైలైట్ చేసింది. ఇక దినేష్ విజన్ నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం దేశం మొత్తం మీద హిందుత్వ గాలి వీస్తోంది. ఈ నేపథ్యంలో పలువురిని చావా ఆకట్టుకునే అవకాశముందని చెప్పవచ్చు.